కనుక వారి పాపము యెహోవా సన్నిధిన బహుపాపం. చూడండి, ఇప్పటి వరకు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనపడతారు. అందులో పైన మనం చదివిన వచనంలో సమూయేలు అనే ఒక చిన్న బాలుడు, ఒక 5-6 సంవత్సరాలు ఉన్న ఒక చిన్న బాలుడు కనపడతాడు. మళ్ళీ నెక్స్ట్ పేర స్టార్ట్ అవ్వగానే ఏలీ కుమారులైన హోప్ని ఫినెహాస్ అని చెప్పని ఇద్దరు వ్యక్తులు, అన్నదమ్ములు ఇద్దరు కనపడతారు. చాలా జాగ్రత్తగా వినండి. హోప్ని ఫినెహాస్ అనేవారు ఏలీ అనే బైబిల్ గ్రంథంలో ఏలియా వేరు, ఏలీ వేరు. కొన్ని క్యారెక్టర్స్ని కలిపేస్తూ ఉంటారు కొంతమంది. ఏలియాకి పెళ్ళే లేదు, పిల్లలు లేరు. ఏలియా అనే ప్రవక్త. ఈ ఏలీ అనే వ్యక్తి యాజకుడు, అలాగే ఇజ్రాయెల్ కోసం పనిచేసిన న్యాయాధిపతి. సో ఈ ఏలీకి వివాహమైంది. ఈయన లేవీడు, ఈయన యాజకుడు, న్యాయాధిపతిగా పనిచేస్తున్న వ్యక్తి. కొంతమంది పాత నిబంధనలో ఉన్న హన్నాని, కొత్త నిబంధనలో ఉన్న అన్నాన్ని కలిపేస్తూ ఉంటారు. కొన్ని పేర్లు దగ్గరగా ఉండేటప్పటికి వీళ్ళకి వరుసలు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు జక్కయ్యని తీసుకొని జకర్యా అని చేసేస్తూ ఉంటారు. బైబిల్లో పుట్టి జక్కయ్య ఉన్నాడు, జకర్యా ఉన్నాడు. ఇవన్నీ కలగాపులకం చేసేస్తూ ఉంటారు. అలా కరెక్ట్ కాదు. స్పష్టంగా మనము దేవుని విషయాన్ని మనం ఎరిగిన వారంగా ఉండాలి. నాళ్ళ నుంచి దేవునిలో ఉన్నామని. ఏలీ అనే యాజకునికి, న్యాయాధిపతికి 2 కుమారులు ఉన్నారు. హోప్ని ఫినెహాస్ అని చెప్పిన 2 కుమారులు ఉన్నారు. చూడండి, ఏలీ అనే ఆయనకి అప్పటికే 98 ఏళ్ల వయసు. ఎంత వయసు అండి? 98 ఏండ్ల వయసు. పాత నిబంధన కాలంలో వారి ఆయుష్ అధికంగా ఉందంటే వారి ధర్మశాస్త్రం ప్రకారం దేవుడు వారికి ఇచ్చిన దీవెన నీతిమంతులై ఉన్నారని అర్థం అన్నమాట. వాళ్ళ వయసు అక్కడ మెన్షన్ చేసి ఎక్కువగా చెప్పారంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు దేవుని దృష్టిలో గొప్పవారై ఉన్నారు కాబట్టి వారికి దేవుడు ఆ స్థితిని, ఆ స్థాయిని ఇచ్చడం అర్థం. కొత్త నిబంధన కాలంలో నీ ఆరోగ్యానికి, దేవుడి ఆశీర్వాదానికి అన్ని సందర్భాల్లో సంబంధం లేదు. కొన్నిసార్లు అనారోగ్యాలే మనల్ని దేవునికి మరింత దగ్గరగా ఉండేలా కూడా చేస్తాయి. కొత్త నిబంధనలో పాత నిబంధన వచనాలు అన్నింటినీ అన్వయించుకుంటానికి మళ్ళీ అవ్వదు. ఎందుకంటే కొత్త నిబంధనలు హతసాక్షులు అవడం అనేది ఉంటుంది. పాత నిబంధనలు ఎక్కడ యుద్ధానికి వెళ్ళిన వీళ్ళే గెలవడం ఉంటుంది అనమాట. మనము రెండింటిని చాలా లోతుగా, సవ్యంగా అర్థం చేసుకోవాలి. అయితే వీళ్ళిద్దరు యవనస్తులు ఎటువంటి వారు అంటే, దేవుని మందిరంలో దేవుని యాజకత్వం చేస్తూ దేవుని మందిరానికి వచ్చిన వారికి దేవుని వాక్యం వివరించి, బోధించి, కట్టడను, వారి జీవితంలో దేవుని నీతిని నెరవేర్చడానికి కావాల్సిన మార్గదర్శకాలని, ఆజ్ఞల్ని వారు బోధించాల్సిన వారుగా ఉన్నారు. వాస్తవానికి చాలా జాగ్రత్తనండి, వారు బోధించవలసిన వారికి ఉన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ మాకు ఎంతో విలువైన యాజకత్వపు బాధ్యత అప్పచెప్పబడింది. మిగతా 11 గోత్రాల వారు వచ్చి వాళ్ళ ముందు తలకాయ వంచాల్సిందే. మిగతా గోత్రాల వాళ్ళందరూ బలిపీఠం అవతాలు ఆగిపోతే వీళ్ళు బలిపీఠం ఎదుటే కానీ, గంగాళం ఎదుటే కానీ, పరిశుద్ధ స్థలంలోనే కానీ పరిచర్య చేయడానికి, యాజకత్వం చేయడానికి దేవుడు వారికి ఆ భాగ్యాన్ని, ఆ ధన్యతను వారికి ఇచ్చాడు. ఎప్పుడైనా కానీ దేవుడు మనకిచ్చిన భాగ్యము మనలో అహంకారాన్ని తీసుకురాక, మనలో తల బిరుసుతనము, కళ్ళు నెత్తికెక్కినతనం తీసుకురాక, మనలో మరింత విధేయతను తీసుకొచ్చేదిగా చేయాలి. లేకపోతే ఇచ్చిన దేవునికి ఏదైనా తీసుకుంటాం పెద్ద విషయమేం కాదు. ఈ సమయాల గ్రంథంలో ఇలాంటి కంటెంట్ ఎవంటి భక్తుల ఈ మొదటి గ్రంథంలో ఈ కంటెంట్ అందరిలో కనపడింది. నేను చూపిస్తాను ముందుకు వెళ్ళినాక. అయితే జాగ్రత్త రండి. సరే, వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు మాకు దేవుడు సర్వోన్నతమైన యాజకత్వం చేసే మార్గం ఇచ్చాడు, భాగ్యం ఇచ్చాడు. కాబట్టి ఈ పనిని మేము చాలా శ్రేష్టంగా చేయాలి. అతి ప్రాముఖ్యంగా వాళ్ళకి 3 పండుగలు ఉంటాయి అన్నమాట. 3 పండుగలు చాలా ఉత్సవంగా జరుగుతాయి. 3 పండుగలప్పుడు సమాజంలో ఉన్న, దేశం మొత్తం నలుమూలలో ఉన్న, ఎన్ని మైళ్ళ దూరంలో ఉన్న, 100 మైళ్ళ దూరంలో ఉన్నవాడైనా కానీ, యోర్దానికి అవతల ఉన్నవాడైనా కానీ ఖచ్చితంగా యువతలకు వచ్చి ఆ పండుగను ఆచరించి వెళ్లాల్సిందే. ఏమండి, అలాంటి భక్తితో, శ్రద్ధలతో అనేకులు ఆ మందిరానికి వస్తున్నప్పుడు వీళ్ళు అక్కడ ప్రధానమైన యాజకులుగా జీవిస్తున్నప్పుడు ఎంత భక్తి శ్రద్ధలతో వాళ్ళు ఉండాలండి. కానీ వారు అట్లా లేరు. వాళ్ళు ఏం చేయడం మొదలు పెట్టారంటే, వాస్తవానికి ఈ మన పాత నిబంధన గ్రంథంలో ఉన్న లేవియా కాండాన్ని బాగా ధ్యానం చేస్తే అందులో 5 రకాల బలి అర్పణలు ఉంటాయి అన్నమాట. దహన బలి అనేది ఎప్పుడైతే ఉంటుందో, దహన బలి పూర్తిగా దేవునికి సొంతం. దహన బలిలో లోపల ఉన్న మలమును, పేగులను, అలాగే చర్మాన్ని బయట బూడిద దహించే స్థలంలో కాల్చివేసేసేసి మిగతా అవయవాలన్నింటినీ కూడా దహన బలిలో పూర్తిగా తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టి దహించేసేయాలన్నమాట. పూర్తిగా అది దేవునికి. తర్వాత పాప పరిహార్థ బలి, అపరాధ పరిహార్థ బలి అనేవి ఏవైతే ఉంటాయో అవి పూర్తిగా బలిని దహించర్లే, కానీ కొవ్వంతా తీసుకెళ్ళి
దాని మీద అర్పణ చేస్తారు. వీటిల్లో ఏమవుతారంటే వాళ్ళు అర్పణ చేసిన తర్వాత ఈ పాప పరిహారార్థ బలు, అపరాధ పరిహారార్థ బలలో మిగతా ఆ కొవ్వు తప్ప, మిగతా ఇన్నర్ పార్ట్స్ తప్ప మిగతా పార్ట్స్ అన్ని కూడా యాజకుడు అర్పణ చేసినందుకు యాజకుడికి చెందుతాయి. సమాధాన బలి, కృతజ్ఞత బలి, స్వేచ్ఛార్పణలు ఏవైతే ఉన్నాయో, మొక్కుబడులు వీటిలో ఏవైతే ఉన్నాయో వాటిలో ఆ సేవకుడు వారి పక్షంగా పనిచేసినందుకు ఈ కుడి జబ్బ పట్ట ఇస్తారు. మిగతాదంతా స్వేచ్ఛార్పణలో, కృతజ్ఞతార్పణలో, మొక్కుబడిలో తీసుకొచ్చిన వాడికి ఇచ్చేస్తారు రిటర్న్ మళ్ళీ. ఇది సో ఈ స్వేచ్ఛార్పణ, మొక్కుబడి అర్పణ కొంచెం లైట్ తీసుకున్నా, అపరాధ బలి, పాపరార్థ బలి కోసం నువ్వు వచ్చినప్పుడు వారు నువ్వు పాపం చేసావు, దేవుని ఎదుటి భయంకరమైన పాపం కాబట్టి నువ్వు ఇలా ఉండకూడదు, ఇదిగో నువ్వు ఇలా చెయ్యాలి అని చెప్పని వారికి బోధించి వారికి ప్రాయశ్చిత్తం చేయటం యాజకుల పని. ప్రాయశ్చిత్త యాజకుడు చేయాలి అప్పటి కాలంలో. సో అంత శ్రేష్టమైన దేవునికి మానవునికి మధ్యలో నిలవబడి దేవుని యొక్క కోపాన్ని శాంతిపరుస్తూ, వీడి యొక్క పాపాన్ని ప్రాయచిత్తపరుస్తూ, ఇరువురికి మధ్య ఉన్న సంబంధాన్ని మరలా బలోపేతం చేసే మహావిలువైన పని వారి చేతిలో ఉంటే, వారేమో బలిపీఠం దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు, వాళ్ళు వారితో పాపాలు ఒప్పించేవాళ్ళు కాదు. పైగా బలి అర్పణలు చేయబడిన తర్వాత ఆ వధించబడిన మాంసం ఏదైతే ఉందో కొవ్వు దేవునికి దహించక మునిపే వాళ్ళు వచ్చేసేసి, పాత నిబంధనలు ఎక్కడ కూడా ఈ లేవ్యాకాండలో చెప్పినప్పుడు ముళ్ళ 3 ముళ్ళు గల కొంకి ఒకటి ఉంది కదా, ఇలాంటివి ఏమి అక్కడ లేవు. వీళ్ళు తయారు చేసుకున్నారు అన్ని వీళ్ళ స్వలాభం కోసం. దాన్ని గుచ్చి దాంతో ఎంత మాంసం వస్తే అంత తీసుకునేవాళ్ళు. ఇంకా పైపెచ్చు ఆ వచ్చిన ప్రజలే, అయ్యా ఇలా చేయకూడదు కానీ వాళ్ళే అడిగి, ఇలా చేయకూడదు కదా, కొవ్వును దహించేదాకా ఆగండి, కొవ్వును దహించినాక మీరు మీ భాగాలు తీసుకుందారంటే బలవంతం చేత లాక్కునేవాళ్ళంట. ఎలా లాక్కునేవాళ్ళండి? బలవంతంగా. ఇస్తారెవరా? యాజకులు ఊరుకోరు. యాజకులు అసలు వచ్చేవాళ్ళు కదా, పనులను పంపించేవాళ్ళంట. ఇది జరిగిన తర్వాత ఇలా దినములు గడిచినప్పుడు అంటే కొన్ని రోజులకి మందిరానికి రావడానికి అసహ్యం అనిపించింది. ఎవరికి అసహ్యం అనిపించింది? ఎందుకు? మందిరానికి వెళ్ళేదే మనశ్శాంతి కోసం, మందిరానికి వెళ్ళేదే దేవునితో సమాధానం కోసం, మందిరానికి వెళ్ళేదే దేవునితో ఆ బంధాన్ని కాపాడుకోవడం కోసం. కానీ తీరా అక్కడికి వెళ్తే యాజకుల ప్రవర్తన మరీ అసహ్యంగా మారింది. ఎందుకు అని చెప్పని వాళ్ళకంట ఆ మందిరానికి వెళ్ళడానికే చిరాకు వచ్చేస్తుందంట, అసహ్యం వచ్చేస్తుందంట. ఇప్పుడు దానికి కారకులకి ఎవరు మిగిలారయ్యానంటే, ఎవరైతే దేవుని దగ్గర రావడానికి కారణం అవ్వాలో వాళ్ళే దేవుని దగ్గర రాకుండా ఉండడానికి కారణం అయ్యారంట. ఏమండి, మీరు చాలా జాగ్రత్త చూడండి. వాస్తవానికి వాళ్ళు ఏమై ఉన్నారంటే యాజకులై దేవునితో సమాధానపరచవలసిన వారై ఉన్నారు. ఈ కొత్త నిబంధన కాలంలో ఒక వాక్యం ఎదురు పెడతాం చూడండి. పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుంచి చూడండి. 1 పేతురు, మీరు చీకట్లో నుండి ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము. ఇప్పుడు పాత నిబంధనలో లేవీలు యాజకులుగా ఉన్నారులే కానీ కొత్త నిబంధనలో దేవుని యొద్దకు పిలువబడిన వారి గురించి చెప్పబడిన మాట ఏంటి? మీరు అంటే పాస్టర్లు కాదు, ప్రతి విశ్వాసిని, ప్రతి దేవుని బిడ్డ గురించి చెప్పిన మాట. మీరు మునుపు చీకటిలో అనగా దుష్టునితో, అనగా పాపములో, అనగా నరక సంబంధమైన మార్గంలో చీకట్లో ఉన్నారు. కానీ ఇప్పుడు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఎందులోకి వచ్చామంట మనం? జీవపు వెలుగు. ఇది మనిషికి జీవం ఇచ్చే వెలుగు. ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయడానికి మనము కూడా రాజులు సముఖంలో మార్చబడ్డామంట. హల్లెలూయా. ఇప్పుడు ఇండియాలో ఏ వ్యక్తి అయినా పూజారి అవ్వచ్చా అండి? ఉండదు. ఏ వ్యక్తి అయినా పూజారి అయ్యే అవకాశం అయితే లేదు. అలాగే అప్పుడు ఇశ్రాయేల్ కాలంలో ఏ వ్యక్తి అయినా యాజకుడు అవ్వచ్చా అంటే అది అవ్వదు. లేవీలు తప్ప ఎవరు అయ్యే అవకాశం లేదు. అహరోను సంతానం తప్ప ఎవరు ప్రధాన యాజకత్వానికి అర్హులు కారు. కానీ కొత్త నిబంధన కాలంలో దేవుడు తనల్ని పిలుచుకున్న ప్రతి ఒక్కరికి, యూదుడని, గ్రీసు దేశస్తుడని, రోమియుడని ఏ భేదము లేకుండా, యూదుడికైనా గ్రీసు దేశకైనా మధ్యలో ఉన్న గోడను పడగొట్టేసి ప్రతి ఒక్కరితో అంటున్నాడు, మీరందరూ నేను పిలుచుకున్న రాజులైన యాజక సమూహంగా ఉన్నారు. మనం అందరము కూడా ఎలా ఉన్నామంట? రాజులు, యాజక సమూహం. మనమే రాజులము. మన పాత నిబంధనలో అయితే రాజు అవుతాడు, లేకపోతే యాజకుడు అవుతాడు.
రాజులందరూ ఏదో గోత్రంలో నుంచి వచ్చారు, యాజకులందరూ లేవి గోత్రంలో నుంచి వచ్చారు. కానీ ఇక్కడ కొత్త నిబంధనలో రాజు నువ్వే, యాజకుడు నువ్వే. ఎందుకంటే యేసు ప్రభు వారు రెండు అయి ఉన్నాడు. ఆయన మెల్కీసెదెకు క్రమములో రాజు ఆయన అయి ఉన్నాడు, యాజకుడు ఆయన అయి ఉన్నాడు. ఆయన బిడ్డలమైన మనందరినీ కూడా రాజులు అంటున్నాడు, యాజకులు అంటున్నాడు. హల్లెలూయా. ఇది ఇంతవరకు బాణం. ఇక్కడ విషయం ఏంటి? ఆ రోజు అక్కడ బలిపీఠం దగ్గర యాజకులైన వారు ఎలాగ ప్రవర్తించాలో వారు ప్రవర్తించకపోతే వారి పాపము దేవుని సందులో గొప్పదైంది. మరి ఈ రోజు మనము కూడా రాజులుగా, యాజక సమూహకులుగా ఇంకా అధికమైన బాధ్యత వహిస్తున్నప్పుడు మనము ప్రవర్తించాల్సిన తీరులో మనం ప్రవర్తించకపోతే మరి మనకు రావాల్సిన దీవెన వచ్చిద్దా? మన కీడు గొప్పదైపోద్దా? మన పాపం గొప్పదైపోద్దా? చూడండి, యేసు ప్రభువు వారు ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడు? నా యొద్దకు వచ్చే చిన్నవారిలో ఒకడు ఏ రీతిగా అయినా ఎవరి మూలంగా అభ్యంతరపరచబడ్డా, రానివాడికి కీడు కాదు, ఆ రాకపోవడానికి అభ్యంతరం ఎవడు చేశాడో వాడి మెడకి తిరగడ్రాయి కట్టుకుని సముద్రంలో పడవేయబడ్డం మేలు అంటున్నాడు. అది మేలా? యేసు ప్రభువు వారు అంత కఠినంగా చెప్పిన మాట, కఠినంగా చాలా చెప్పారు, అందులో అతి ప్రాముఖ్యమైన మాట ఇది. మెడకి తిరగడ్రాయి కట్టేసుకుని సముద్రంలో పడవేయబడటం మేలు అని చెప్పని అన్నారు. అదేంటయ్యా అని చెప్పినారండి. అది మేలు ఎట్లయిద్దానంటే, ఎందుకంటే నరకంలో శిక్ష అంతకన్నా భయంకరంగా ఉండబోతుంది కాబట్టి. స్తోత్రం చెప్పు. ఆ రోజున వాళ్ళకి యాజకత్వం అనేది ఎంత గొప్ప విషయం అర్థం కల. ఈ రోజున సగటు క్రైస్తవుడికి దేవుడు వాడికి ఇచ్చిన భాగ్యము, వాడికి ఇచ్చిన ధన్యత ఎంత గొప్పదో అర్థం కావట్లా. హల్లెలూయా. క్రైస్తవ జీవితంలో ఎన్నో ధన్యతలు, ఎన్నో భాగ్యములు, పరసంబంధమైన ఎన్నో ఆశీర్వాదములు ఏమండి క్రైస్తవంలో ఉన్నాయి. వీటి విలువ ఎవరికి తెలియట్లా, వీటి భాగ్యం ఎవరికి తెలియట్లా. అలాగే ఆ వ్యక్తి మీద ఉన్న బాధ్యత కూడా ఎవరికి తెలియట్లేదు. ఇంకా ఆశ్చర్యం ఏంటి చెప్పనా? అదే బలిపీఠం దగ్గర సమూయేలు అంట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు, వీళ్ళేమో పరిచర్యని చెడగొట్టేస్తున్నారు. ఈ రోజుకి క్రైస్తవంలో దేవుని నామానికి అవమానం తెచ్చే క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. దేవుడు ఇంకా ఎదుగు లోతుగా వెళుతున్న క్రైస్తవులు ఒకే చోట ఉన్నారు, ఒకే నామంలో ఉన్నారు, ఒకే సంఘంలో ఉంటారు, ఒకే కుటుంబంలో ఉంటారు, ఒకే చోట ఉంటారు. నిన్న మొన్న ఎక్కడో ఒక రీల్ చూస్తుంటే ఇప్పుడు అన్ని మీమ్స్ చేసే సాటరికల్గా అనిమల్ బ్యాక్గ్రౌండ్లో సాంగ్లు పెట్టి ఏంటంటే చేస్తున్నారు కదా, ఇదేదో ట్రోల్స్ చేస్తున్నారు కదా, ఇదేదో రీల్ చూస్తున్నా. ఆ రీల్ చూస్తుంటే అక్కడ ఒక ఆవిడ ఏదో వండుతుంది, అక్కడ ఒక రాయి ఉంది. అది జూమ్ వెనక్కి చేసినప్పుడు ఆ రాయి ఏంటో కాదు, సిలువే రాయి, సిలువ బొమ్మ రాయి అనమాట. నల్లగా సిలువ బొమ్మ ఒకటి పెట్టి చుట్టు మొదట్లో పెట్టి దానికి పూలతో ఒక మాలేస్తారు. దేనికి? సిలువ బొమ్మకి రాయేశారు. చక్కగా అన్నం వండి ఒక అరిటాకు పెట్టి ఆ బొమ్మ ఎదుట అరిటాకులో అన్నం పెట్టేసేసి వడ్డిచ్చి ఇంకేంటో పెట్టింది. వాడు ఇంకా పొయ్యి కాడి నుంచి జూమ్ అవుట్ చేస్తే అదంతా ఒక తోట, అందరూ ఆడు కూర్చున్నారు, అందరూ ఆడు వంటలు చేసుకుంటున్నారు, అందరూ అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. తీరా ఏంట్రా బాబు ఇదంటే ఏంటిది? అది వాన భోజనాలు అంట. అది కింద ఒక కామెంట్ పెట్టాడు, ఈ మాత్రం దానికి మీరు మతం మారడం ఎందుకు? అది కింద ఒక కామెంట్ పెట్టాడు, ఈ భాగ్యానికి మీరు మతం మారడం ఎందుకు? చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకనంటే చూడండి, ఆ రోజున యాజకులుగా చెప్పవలసిన వారు చెప్పవలసిన స్థితిలో లేకపోతే సామాన్యంగా వచ్చిన బలి అర్పిస్తానికి వచ్చిన ప్రజలు చెప్పారు, అయ్యా కొవ్వు అర్పించకుండానే దైవజనుడికి బలి అర్పణ మాంసం తీసుకెళ్తున్నారు ఏంటని చెప్పని సామాన్యులు చెప్పారు. ఏ భాగ్యం లేదో, ఏ ధన్యత లేదో, ఏ అవకాశం లేదో వాళ్ళు ఉన్న వాళ్ళకి చెప్పారు. ఏమని చెప్పారు? ఇదేం పని, ఇదేం లోకం అని చెప్పని వాళ్ళు చెప్పారు. ఈ రోజున ఇంత శ్రేష్టమైన పిలుపులో, ఆశ్చర్యకరమైన వెలుగులో రాజులేని యాజక సమూహముగా దేవుడు స్తుతిస్తున్న ప్రజలుగా మనమండి ఏమండి మనమేం చేస్తున్నాం తెలుసా? ఇతరులతో చెప్పించుకుంటానికి ఇష్టపడే వారంగా, ఇతరులతో నిందించుకుంటా. నిజంగా ఒక సగటు క్రైస్తవుడిగా జీవిస్తున్న వ్యక్తి కంటే లోకంలో ఉన్న వాడికి ఎంతో ఖచ్చితంగా తెలుస్తుంది, ఎంతో కరగంగా తెలుస్తుంది క్రైస్తవుడిగా ఎలా జీవించాలో. స్తోత్రం చెప్పు. మరో మాట చెప్పని చూసావా? నీకు ఇవ్వబడిన ధన్యత ఎంత ధన్యతో తెలియక అజ్ఞానంతోనో లేకపోతే ఏమంటారు గర్వంతో, అహంకారంతో బ్రతికావో, ఉన్నది తీసేయడం దేవుడికి పెద్ద విషయమేమి కాదు. తీసేయడం పెద్ద విషయమేం కాదు. పిలుచుకున్న దేవుడు తోసేస్తున్న పెద్ద విషయమేమి కాదు. ఒక మాట చెప్తాను జాగ్రత్త. ఇప్పుడు ఇదే బలిపీఠం దగ్గర అక్కడ ఇంకొక ఆయన ఉన్నారు. ఎవరు? బాలుడైన సమూయేలు. అతనేమో ఏలి ఎదుట పరిచర్య చేస్తున్నారంట. ఎవరు కుమారుడో
సేవకుని చేతి కింద వచ్చి సేవకుడు చెప్పినట్టు చేస్తుంటే సేవకుడు కుమారులే చేయాల్సింది చేయలేకపోతున్నారు. అయితే అక్కడ ఇంకొక విశేషమైన మ్యాటర్ చెప్తాను. ఈ సమూయేలు కంటే ముందు కొంచెం స్టోరీలోకి వెళ్ళి సమూయేలు పుట్టక ముందు సమూయేలు వాళ్ళ నాన్నగారికి ఎంతమంది భార్యలు? 2 భార్యలు. హన్నా పెద్దన్న 2 భార్యలు. ఎవరికి పిల్లల్ని దేవుడు ఇచ్చి ఎవరికి పిల్లల్ని దేవుడు ఇవ్వలేదు? పెనిన్నాకి పిల్లల్ని ఇచ్చి హన్నాకి పిల్లల్ని ఇవ్వలేదు. పెనిన్నాకి పిల్లలు ఉన్నారు కదా, పెనిన్నాకి పిల్లలు ఉండి హన్నాకి పిల్లలు లేనప్పుడు దేవుడు స్తోత్రం, నాకు పిల్లలు ఉన్నారు, దీనికి పిల్లలు లేరు, దేవా నాకు పిల్లల్ని ఇచ్చావని ఆ కృతజ్ఞతాభావంతో ఆరాధన భావంతో బ్రతికిందా? తనకు కలిగి పొరుగుదానికి లేనన్న ఆ అహంకారంతో గర్వంతో ప్రవర్తించిందా? మీరు చూడండి, చాలా జాగ్రత్త చూడండి. దేవాలయానికి 2 వెళ్ళారు ఉత్సవాలప్పుడు, మొక్కుబళ్ళప్పుడు. హన్నా, పెనిన్నా, ఎల్కనా ఫ్యామిలీ అంతా వెళ్ళారు. హన్నాకి పిల్లలు లేరు, పెనిన్నాకి పిల్లలు ఉన్నారు కదా. ఇప్పుడు అదే దేవాలయంలో ఏలీ ముసలోడు అయిపోయాడని చెప్పని ఇద్దరికి తెలుసు. ఎవరిద్దరికి తెలుసు? హన్నాకి తెలుసు, పెనిన్నాకి తెలుసు. అదే మందిరం దగ్గర ఆ బలి అర్పణలు చేసే చోట ఆ మనసు రావట్లేదని చెప్పిన సంగతి ఫ్యామిలీ మొత్తానికి తెలుసు. ఇప్పుడు ఈవిడికి ఎంతమంది పిల్లలు ఉన్నారు కదా, యాజకుడికి సరైన సపోర్ట్ తన కొడుకుల దగ్గర లేదు కదా. పెనిన్నాకి ఎందుకు మనసు రాలా? దానికి లేని పిల్లలు దేవుడు నాకు ఇచ్చాడు, యాజకుడి చేతికి సరైన సహాయం ఎవరు లేరు, నాకు పిల్లల్ని ఇచ్చి ఇంక ఉపయోగం ఏంటి, నా పిల్లోని తీసుకెళ్ళి నేను పరిచయకు అప్పచెప్తే ఎంత బాగుండని చెప్పని ఆ ఇవ్వబడిన భాగ్యాన్ని బట్టి ఆ మంచి మనసు రాకుండా గర్వించి ఏమన్నా సవితి మీద ఆ రీతిగా మాట్లాడడం వల్ల ఏం ఒరిగింది? యేసు ప్రభువు దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన చేయగలిగిన కార్యాలకి లిమిట్ లేదు. ఆయన ఇచ్చే దీవెనికి, ఆయన వాడుకునే రీతికి, ఆయన ఆశీర్వదించే దానికి నీవు రక్షణ పొందినా పొందకపోయినా నీ కుటుంబంలో ఏ కన్నీరో ఏ ప్రార్థనో ఆయన చిత్తములో ఉన్నప్పుడు ఆయన నిన్ను దీవించే విషయంలో వెనకాడేవాడు కాదు. కానీ నీకు ఇచ్చినది దేవునికి మహిమ తేవడానికి, దేవుని పనికి పరిచయకు ఉపయోగం లేనప్పుడు నీకు ఇచ్చింది నిరుపయోగంగా మార్చడం దేవునికి పెద్ద విషయమా? నీకు ఇచ్చింది తీసేస్తే పెద్ద విషయమా? నాకు అనిపించింది ఈ 3 సమయాల గ్రంథం మొత్తం చూస్తే 3 సినారియోలు కనపడతాయి. ఒకటి హన్నా, పెనిన్నా పిల్లలు ఉన్నారు కదా, మరి అక్కడ అసహ్యం వేస్తుంది కదా, వెళ్ళి యాజకుడి చేతి కింద అక్కడ వాళ్ళు చేసే పనులన్నీ. పెద్ద ఆయనకి ఏమో సపోర్ట్ లేదు కదా. హన్నాకి పిల్లలు లేకపోయినా వచ్చిన మనసు, పిల్లలు ఉన్నప్పటికే పెనిన్నాకి ఎందుకు రాలేదు? ఉంది, నాకేంటి ఉండి విలువ తెలియలా. కానీ ఆ మనిషి మాత్రం, అయ్యా ఇలా ఎంతకాలం బతికిస్తావు, ఇలా ఎంతకాలం నిందల పాలు తింటావు, ఎంతకాలం అవమానం తెచ్చుతావు, ఒకడిని నువ్వు ఒకడిని అక్కడిస్తాను. ఆ లోటు, ఆ పరిచయలో వస్తున్న లోటు హన్నాకి కనిపించింది, పెనిన్నాకి కనిపించలే. అదే ఈ రోజున లేనివాడు దేవుని కొరకు నేను ఇంకేమైనా ఏ రీతిగా వాడు కొదువున్నప్పుడు నేను దేవుని కొరకు ఇంకేమైనా నిలబడగలనా, ఇంకేమైనా చేయగలనా, ఇంకేమైనా సాధించగలనా? లేనోడు తపన పడుతున్నాడు. దేవుడు కొంచెం ఆశీర్వదించిన తర్వాత, దేవుడు రక్షణ ఇచ్చిన తర్వాత, దేవుడు ఆత్మను నెమ్మదించిన తర్వాత ఇచ్చిన దాన్ని చూసుకుని అహంకారం ప్రవర్తించే వరకు తయారవుతున్నారు. స్తోత్రం చెప్పండి. ఏమండి, నా మాట జాగ్రత్తనండి. అక్కడేమో ఆ ఛాన్స్ ఎవరు కోల్పోయారు? పెనిన్నా తన పిల్లల్ని ఒకళ్ళని చేసే భాగ్యం కోల్పోయారు. ఇక్కడ ఇప్పుడు ఎదురున్నారు, ఒకటేమో ఏలీ కుమారులు, ఒకళ్ళేమో హన్నా కుమారుడు. వీళ్ళిద్దరిలో ఏమండి అసలే భాగ్యం ఉన్న వాళ్ళని నన్ను పోగొట్టుకుంటుంటే, హన్నా కుమారుడేమో, మీరు కొన్ని వచనాలు చూపిస్తాను చూడండి, ఎంత ఆశ్చర్యంగా ఉంటాయి కొన్ని వచనాలు. ఆ పైన మళ్ళీ ఆ 11 వచనం చూడండి ఒకసారి. 1 సమూయేలు గ్రంథం ఫస్ట్ 2:11 చూడండి ఒకసారి. ఏం చేస్తున్నాడంట? చేయాల్సిన వాళ్ళు చేయలేకపోతే దేవుడు ఇంకోటి తెచ్చిపెట్టాడు, వాడు చేస్తున్నాడు. 18 వచనం చూడు. 18 కాదు, సరే 18 చదివి 21 చదవండి వెంటనే. పైన పరిచయం చేస్తున్నాడు, ఇంకొంత కాలానికి పరిచయం చేస్తున్నాడు. 21 వచనం. ఎదుగుచున్నాడు. చూడండి,
యాక్చువల్గా వాళ్ళ ఆ పొజిషన్ ఎవరిది? యాక్చువల్గా ఆ భాగ్యం ఎవరిది? హోప్ని. ఇప్పుడు ఆ భాగ్యానికి ఇంకొకటి కాంపిటీషన్ వచ్చాడు. ఇక్కడ ఈ ఒక్కటి రావడానికి కూడా 2 అవకాశాలు ఉన్నాయి. నాకు అనిపించింది పెనిన్నా కూడా చూసింది కదా, పెనిన్నాక ఆ మనసు ఎందుకు రాలా? నేను ఇచ్చేస్తే బాగుండు, నేను ఇస్తే బాగుండు అని చెప్పని, నాకు ఎంతమంది పిల్లల్ని ఇచ్చాడు, ఇంతకన్నా ధన్యత ఉంది అని చెప్పని. చూడండి, అలా జరిగినందుకే దేవుడు ఎప్పుడైతే ఈవిడికి పిల్లల్ని ఇచ్చారో ఆవిడ అక్కడ ఒక మాట వాడిద్ది, 2:3 ఒక మాట వాడిద్ది. హన్నా ఎవరు గర్వంగా మాట్లాడారు? ఎవరు మాట్లాడారు గర్వంగా? పెనిన్నా గర్వంగా మాట్లాడింది. నీకు పిల్లలు లేరే, నీ బతుకు అట్లాగే, నీ బతుకు ఎట్లాగే గర్వంగా మాట్లాడింది. నేను చెప్తున్నాను, దేవుడు జీవితాలని క్షణాల్లో తారుమారు చేయగలడు. ఏమండి, చెరసాల్లో ఉన్నవాడిని సింహాసనం ఎక్కించగలడు, సింహాసనం మీద ఉన్నవాడిని గడ్డి కనిపించగలడు. ఆయనకి ఏదైనా సాధ్యమే. ఎప్పుడు నీకున్న స్థితిని చూసుకుని లేని వాటి మీద గర్వపు మాట రానివ్వద్దు. నీకు ఇచ్చిన ధన్యత ఎంత గొప్పదో దాన్ని బట్టి కృతజ్ఞత కలిగి జీవించు. దేవుడు మనల్ని రాజులైన యాజక సమూహంగా మార్చుకోనండి. ఎందుకంట ఆయన గుణాతిశయాలు ప్రచురం చేయమని చెప్పి. ఎందుకు? ఆయన గుణము, ఆయన అతిశయం ఎలా ఉంటుందో మనం ప్రచురం చేయాలి తప్ప మనకి లోకం చెప్పే రీతిలో మన మూలంగా వాళ్ళు ఎందుకు ఈ ప్రార్థన అనే రీతిలో మన జీవితాలు ఉండకూడదు. ఒకసారి క్యాసరపల్లి సంఘంలో ఒక సహోదరి ఏం చేసిందనంటే, ఏదో మాట్లాడుతున్నప్పుడు ఆవిడతో ఫోన్లో, ఇప్పుడంటే నేను రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడతాను, కానీ ఆవిడ ఆదివారం చెప్పిన వాక్యం ఫోన్లో రికార్డ్ చేసుకున్నప్పుడు నేను ఏదో మాట్లాడుతుంటే, అయ్యా ఇదిగో వాక్యం విన్నాను, ఇది ఏం చెప్పిందా కదంటే, మేము రికార్డ్ చేసుకున్నాను, నీకు తెలుసా అని. నాకు తెలియదమ్మా. ఎందుకు చేసుకున్నావు అని అంటే, మా ఆయనకి ఇరిపిద్దామని చేసుకున్నాను. ఎందుకు అని చెప్పనంటే, అప్పుడు చెప్తుంది, మా ఆయన మందిరానికి రావట్లేదుగా, మా ఆయన ప్రవర్తన ఇలా ఉంటుందిగా, ప్రతి వారం నువ్వు చెప్పేది మా ఆయనకి బాగా సెట్ అవుతుంది. ఈ నీకేం లేదా? ఎవరు సెట్ అవుతుందంట? బాగా సెట్ అవుతుంది. మా ఆయన వాక్యం వింటే మారతాడని నేను వాక్యం తెచ్చుకుని వినిపించాను. నేను చెప్పనా? మారడం. నీకు తెలుసా, ఇప్పుడు నేను దేవుణ్ణి ఎరిగి ఉన్నా, దేవుణ్ణి రక్షణ అనుభవించా. దేవుణ్ణి ఎరిగి ఉండడం అనే మాట వాళ్ళు అంటే, వాళ్ళు దేవుణ్ణి ఎరిగిలేరు. ఎవరు? హోప్ని ఫినిహాసులు. అంటే దేవుణ్ణి ఏంటో, ఆయన మార్గం ఏంటో, ఆయన కట్టడి ఏంటో, ఆయన మనసు ఏంటో ఒకటి ఎరిగిలేరు. సరాసరి దేవునితో వాళ్ళకు ఒక సహవాసం, ఒక దర్శనం, ఒక మాట, ఒక నిబంధన వాళ్ళు ఎరిగిలేరు. ఈ రోజు దేవుణ్ణి ఎరుగున్నా. ఇప్పుడు ఏమండి, మనం అందరూ అందులో నుంచే వచ్చాం, అందులో సత్యం లేదు, అందులో జీవం లేదని దాన్ని దాటి వచ్చాం. వాళ్ళు ఏదన్నా డీజేలు పెట్టుకున్నప్పుడు, పండగలు పెట్టుకున్నప్పుడు మన పాటల కన్నా వాళ్ళ పాటలు అంత ఉద్యోగంగా ఉంటాయి. ఒక సాంగ్ వచ్చింది, హర హర శంభో శంభో, ఎంత ఎంతూజియాజంగా ఉంటుందనంటే, సరే నేను ఆ పాట రోజంతా వింటా. ఎందుకంటే కాలువ చివర మాకు రేవు అక్కడే కదా, ఆ సాయంత్రం కాడి నుంచి బొమ్మలు అన్ని అడ్డే పట్టుకొస్తారు, ఆ పాటలే పెడతారు. ఇప్పుడు ఆ పాటలో ఆ సీజన్ మొత్తం వింటా. నేను మారిపోతానా? నేను అటు మారిపోతానా? నేను అటు నుంచే కదా ఇటు వచ్చాను. స్తోత్రం చెప్పు. నువ్వు అడ్జస్ట్ చేసుకోండి. నేను అటు నుంచే కదా ఇటు వచ్చాను. నాకు దేవుణ్ణి ఎరిగిన తర్వాత, అమ్మా వినండి, నేను దేవుణ్ణి ఎరిగిన తర్వాత నేను మళ్ళా వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేస్తానండి, చేయదు. ఇప్పుడు నీ భర్తకి దేవుడు తెలియదు. అమ్మా వినండి, నీ భర్తకి ఎవరు తెలియదు? నువ్వు దేవుణ్ణి వినిపించడం కాదు, చూపించాలి. ఏం చేయాలండి? అమ్మ వినండి, దేవుణ్ణి వినిపించడం కాదు, చూపించాలి. ఏమండి, వాళ్ళు కొన్ని పురాణాలు చెప్తా ఉంటారు, చక్కగా చెప్తారు. నేను మార్నింగ్ పూట వాకింగ్కి వెళ్తా ఉంటానా, ఎటు వెళ్ళినా ఒక పక్కనేమో శివాలయం ఉంటుంది, ఒక పక్కనేమో ట్యాంక్ దగ్గర ఏదో ఉంటుంది, ఇటు పక్కన కృష్ణుడు ఊటి ఉంటుంది, ఇటు పక్కన చుట్టూ రౌండ్ వేసేటప్పుడు, మార్నింగ్ ఒక రౌండ్ వేసేటప్పటికల్లా ఇక్కడిది అక్కడిది అన్నీ అంట. నీకు తెలుసా, మనం యెహోవా నీ నామము ఆ పాట మంది కాదు. ఎందుకంటే మొన్న అక్కడన్నా వాళ్ళు పాడుతున్నారు, శ్రీరామ నీ నామము ఎంతో, సేమ్ రామ ప్లస్ లో వేసి పెట్టాం ఎంత మనం, మరి ఎగ్జాక్ట్ డిటో ఉందన్నమాట. ఇప్పుడు ఎంత ఆ పాటలు వింటున్నప్పుడు, ఆ మాటలు వింటున్నప్పుడు, ఆ స్టోరీలు వింటున్నప్పుడు ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయో, ఎంత ఇంటరాక్టివ్గా ఉంటాయో, ఎంత
చనిపోయారు ఆయన, ఆయన భవిష్యత్తు గురించి చెప్పాడు కదా, ఆయన ఎవరు, ఆయన పెడతారన్నమాట, ఆయన ఒక సాంగ్ లాగా పెడతారు. అవన్నీ వింటా, అందులో కొన్ని నిజంగా జరిగినవి కూడా ఉంటాయి. స్టిల్ నేను నమ్ముతానా? ఇంటే ఎవడు నమ్మడండి, ఏదన్నా చూస్తే నమ్ముతారు. ఇక్కడ యేసు ప్రభు వారు మనకి చెప్పింది ఏంటంటే వినిపించడం కూడా కాదు, చూపించు. భర్తను మార్చమన్నప్పుడు ఏమండి ఎలా మార్చమన్నాడు? ఇదిగో వారికి వాక్యం కూడా అక్కర్లా, భయముతో కూడిన 1 Peter 3, 2, 3, 4, 5 వచ్చి చదువుకుంటా ఉంటే అక్కడ ఉంటుంది. వారు మందిరానికి రావాల్సిన అవసరం లేదు, వాళ్ళ చెవులలో వాక్యాన్ని పోయాల్సిన అవసరం లేదు, వాళ్ళు వాడికి ఇదే మైండ్ ఉంటే ఆడే వస్తాడు కదా, వినిపించాల్సిన అవసరం లేదు. మరేంటి? భయముతో కూడిన నీ పవిత్రమైన ప్రవర్తన వాళ్ళు చూస్తే ఏం చూడాలంట? నీ ఇంట్లో పిల్లలు మారలేదు, నీ ఇంట్లో భర్త మారలేదు, భార్య మారలేదు, లేకపోతే నీ బంధువుల్లో స్నేహితులు ఎవరన్నా మారలేదంటే వాళ్ళకి వినిపించడమే కాదు, వాళ్ళకి చూపించగలగాలి. ఇదిగో దేవుని మందిరానికి వెళ్ళినా నా భక్తి చూడు. భయముతో కూడిన భక్తి ఉండాలంట. నీవు మందిరంలో ప్రదర్శించే ప్రదర్శన అంతా ఇంట్లో కూడా ఉంటే నీ ఇల్లు మందిరం అయిపోద్ది కదా. మందిరంలో ఉన్నప్పుడు ఉన్న భాష, విధేయత, హావభావాలు, అడ్జస్ట్మెంట్, తమాయింపు, క్షమాపణ, మందిరంలో ఉన్నంత ఆ ప్రజెన్స్ ఇంట్లో కూడా భర్తతో అదే విధేయతతో, ఏమండి పాస్టర్ గారు అంటే అలా కాదయ్యా అలా కాదే, ఒక్కొక్కసారి నేను పొరపాటు నరిసిపడేసిన ఏం మాట్లాడరు అట్లా చూస్తారు, ఎర్రిగా చూసి అట కాదయ్యా అంటారు, లేదా నోరు కూడా నేను మళ్ళీ నోరు తెరవనేమన్నా ఎట్లా చూస్తారు. అదే మొగుడు చేయమన్నా అదే పని. ఇప్పుడు అదే మాట పెళ్ళం తప్పు లేకుండా మొగుడు అరవమని ఇంట్లో అది గెలవలేడు కదా. అదే చర్చిలో నేను అరిసేస్తాను, ఏమనరు. ఇప్పుడు అలా ఆయన చూస్తాడు, ఈ చర్చిలో మాత్రం అంత మౌనం కూర్చునిద్ది, ఇక్కడ ఏంటి మీద తెగిరేస్తుంది. నువ్వు చూపించాలి, వినిపించడం కాదు, మందిరంలో కాదు, నీ వ్యక్తిగత జీవితంలో నీ బ్రతుకుని చూపించగలగాలి. హల్లెలూయా. చూపించకపోతే ఏమండి, నేను చాలాసార్లు కామన్గా విన్న డైలాగ్ ఏంటంటే ఇది ప్రార్థనకు వచ్చినా ఒకటే, నేను రాకపోయినా ఒకటే. ఇప్పుడు ఆ రోజున దేవుని మందిరానికి వెళ్ళిన వారు దేవుణ్ణి సేవిస్తానికి ఎవరు ఆటంకం అయ్యారు? వాళ్ళ మూలంగా ఇతరులకి ఏం కలిగింది? అసహ్యం కలిగింది. అది వారికి పాపం అయింది. నీకు తెలియకుండానే దేవుని దగ్గర దీవెనలు ఇమ్మని నోటితో ప్రార్థన చేస్తూ నీ క్రియలతో ఎందరో ఆటంకపరిచి దేవుని సన్నిధికి రాకుండా నువ్వు కీడు మూట కట్టుకుంటున్నావేమో. అసలు ఎప్పుడన్నా పరిశీలన చేసుకుంటున్నావా? ఎప్పుడన్నా పరీక్ష చేసుకుంటున్నావా? ఏమన్నా అవుతున్నాయా? ఏం లేదు. నాకే నేను చక్కగా మందిరానికి వస్తున్నా, నేను చక్కగా పాటలు పాడుతున్నా, నేను చక్కగా ఆరాధన చేస్తున్నా. భ్రమలో బ్రతుకుతున్నావేమో. భ్రమలో బ్రతకొద్దు. హల్లెలూయా. భ్రమలో బ్రతకొద్దు. క్రియల్లో చూపించగలగాలి. భయముతో కూడిన పవిత్రమైన ప్రవర్తన ఉండాలంట. నువ్వు దేవునికి ఎలా భయపడుతున్నావో భర్త యజమాని తలకి భయపడమని పవిత్రంగా నీ ఇంట్లో నీ పిల్లల ముందు నీ పరిసరాలు పవిత్రంగా జీవించమని వాక్యం చెప్తుంది. ఈ రోజున ఇదిగో ఇంతమంది ఇక్కడ కూడి వచ్చి ఉన్నాం, ఇంతగా ప్రార్థన పెట్టుకున్నాం. కొంతమంది వాళ్ళు చేసిన ఆరాధనకి కొంతమంది ఏదో బాబాయ్ ఇంట్లో ఏంటి ఎంత బాగా జరిగింది అని చెప్పని ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు. రేపు ఎల్లుండో ఈ ఇంట్లో ఓ పెద్ద కూటం పడిద్ది, డిషం అవుతూ ఉంటుంది. చూస్తున్నాడు. ఇప్పుడు ఏం ఆశపడాలి? వాళ్ళ ఇంట్లో వాళ్ళు పూజ చేస్తారు, వాళ్ళు గొడవలు పడతారు. దేవుని వాక్యం మనల్ని కోపంతో ఉండొద్దని చెప్తుంది, ఉద్రేక పడొద్దని చెప్తుంది, దోషణకి వెళ్ళొద్దని చెప్తుంది, ఏమండి వాదన ప్రతివాదన వద్దని చెప్తుంది. నేను అన్నాను, మరి దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఈ మాటలు వినిపించి బ్రతుకుల్లో ఇవి చూపించకపోతే నిన్ను రాజుగా యాజకునిగా పిలుచుకున్న దేవునికి నువ్వేం తెచ్చి పెడుతున్నావు? అసహ్యమా? అవమానమా? అపనిందా? వాక్యం చెప్తుంది, మిమ్మును బట్టే కదా నా నామము అన్యజనుల దగ్గర పడుతుంది. ఒకడేమో ఎదుగుతున్నాడు, ఎదిగేవాడు ఎదుగుతున్నాడు. వాడి గురించి మనం ఫిగర్ చేయక్కర్లా. కొందరు ఉంటారు, ఇచ్చింది ఎంత ధన్యతో, పొందుకునేది ఎంత ధన్యతో, ఉన్నది ఎంత ధన్యతో, ఇంకేదో వాడి తృప్తి రాదు. ఏమండి యాజకత్వం, ఇజ్రాయెల్ యాజకత్వం అంటే ఎంత భాగ్యం. మాకు యాజకత్వం లేదని చెప్పిన కోరహ తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు కప్పు పెట్టేశాడు, నీకెందుకు ఎత్తాను రా అని చెప్పాను. వాళ్ళకి పరిచయం చేసే అవకాశం వరకే ఇచ్చాడు, మిగతా చోట్ల బలిపెట్టినారు యాజకత్వానికి. వాళ్ళు పోటీకి వచ్చారు కోరహ సంతానం. వాళ్ళకి ఎట్లా ఇస్తాడు? వాళ్ళకి ఇవ్వడు కదా. మరి అంత ప్రత్యేక పరిచిచ్చిన ఈ భాగ్యాన్ని నువ్వు ఎంత ప్రత్యేకంగా చూసుకుని ఎంత ప్రత్యేకంగా కాపాడుకోవాలండి. హల్లెలూయా. ఇక్కడంట సమూయేలు యెహోవా సన్నిధిలో ఇంకా ఎదుగుతున్నాడు. అక్కడ పెనిన్నా పిల్లల్ని ఇచ్చినప్పుడు దేవునికి ఇవ్వలేకపోయిందా? పెనిన్నా కూడా మొత్తం పరిస్థితి చూసి ఇవ్వలేకపోయిందా? ఇక్కడ హన్నా దేవునికి కుమారుడిని ఇచ్చేసిన తర్వాత 3 కుమారుల్లో 2 కుమార్తెలు కంది.
దేవునికి నిజముగా మనం సంతోషపరచగలిగితే అక్కడున్న పరిస్థితి దేవుడు చెప్పాడా? దేవుడు అన్నిసార్లు చెప్పడండి. ఏమండి, నువ్వు అర్థం చేసుకోవాలి, నీ మనసులో పుట్టాలి, నీ మనసులో ఆ తాపత్రయం రావాలి. దేవుడు చెప్పాడా? ఆ ముందున్న పరిస్థితికి ఆవిడికి అర్థమైంది, ఈ యాజకుడికి నిజమైన ఒక సహాయం కావాలి, నా కుమారుడిని ఇచ్చేస్తాను చెప్పి కుమారుని తీసుకెళ్లి యాజకుడికి అప్పచెప్పింది. ఆ వచ్చినోడు ఎదుగుతున్నాడు, అసలు వాళ్ళేమో పాడైపోతున్నారు. అవలా 26వ వచనం చదువు. చూడండి, ఇంకా అక్కడ ఎదుగుతూ ఇక్కడ వర్ధిల్లుతున్నాడు. ఇక ఎన్ని స్టెప్స్ అయినా చూసారు మీరు? ఫస్ట్ టైం పరిచర్య చేస్తున్నాడు, నారబట్టలు ధరించుకుని, 18లో నారబట్టలు ధరించుకుని పరిచర్య చేస్తున్నాడు, 21లో ఎదుగుతున్నాడు, 26లో వర్ధిల్లుతున్నాడు. మన ఆత్మీయ జీవితం చూడు డప్ టప్ టప్ వెళ్ళిపోతుంది. నీ పరిస్థితి ఏంటి అమ్మా? నీ పరిస్థితి ఏంటి? ఆత్మీయుడు అయితే ఎదిగేవాళ్ళలాగా ఉంటాడు, లేకపోతే అదిగా హోప్ని ఫిన్హాస్ లాగా ఉంటాడు. అనుకొద్దా లేకపోతే పనికిరాడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు? ఏమండి, ఈ రోజున ఉన్న కొద్దికి పరిస్థితులు ఎంతో దారుణంగా మారిపోతుంది. పేర్లు చెప్పనులే కానీ, మొన్న ఒక పాస్టర్, పేర్లు చెప్పను, మీరు కనెక్ట్ అయితే బయట చెప్పొద్దు, ఎందుకంటే బహిరంగంగా వాళ్ళని ఇచ్చేయకూడదు. మొన్న పాస్టర్ ఎక్కడికో వెళ్ళాడు. ఎక్కడికో వెళితే వాస్తవానికి యేసు ప్రభువు ఇది పాటించమన్నారు. ఏం పాటించమన్నారంటే, నేను మీ కాళ్ళు ఎట్లా కడిగానో మీరును ఇది ఒకరి పట్ల ఒకరు జరిగించమన్నాడు. మందిరం లేదు కాబట్టి మనం అది పాటించట్లా, మందిరం వచ్చినాక అది మనం ఖచ్చితంగా పాటిస్తాం, దానిలోకి వెళ్తాం. సరే, ఈ పాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళారు. ఆడవాళ్ళండి ఇలా జాపితే ఒక తల్లి వచ్చి షూ తీసింది, ఇంకో తల్లి వచ్చి సాక్స్ తీసింది, అలా పెడితే ఇంకో తల్లి వచ్చి చక్కగా చేప ఉందన్నట్టు కాలు రుద్దుతుంది అనమాట. పాస్టరే ఆడు కాలు ఆడు కడుక్కోలేడా? ఇంట్లో మొగుడికి ముద్ద ఇది ఇట్లా పాస్టర్ల ముందే ఉంటే సేవ చేద్దాం. వీళ్ళు ఏమంటున్నారు, ఏమండి ఆ ఇంట్లో ఉన్నా దీనికి మొగుడిని చూస్తే ఏడుపు, మిగతా వాళ్ళ దగ్గర బాగానే ఉంటుంది, నువ్వు ఎందుకు ఆ పేరు తెస్తావు? ఏమండి, అసలు ఆ పాస్టర్ గారా ఆ సాక్స్ వేసుకుని నువ్వు మందిరంలోకి వెళ్ళిపోయా, పిలిచిన చోటుకి వెళ్ళిపోయా ఏంటండి? ఆయన ఒక పాస్టర్, పేరు చెప్పనులే, తర్వాత పర్సనల్ గా చెప్తా, అబద్ధాలు ఏం చెప్పను నేను. మళ్ళీ ఏమండి కడుగుతున్నాడు, కాళ్ళు కడుగుచ్చుకున్నారు, ఆ కింద కామెంట్స్ ఎందుకురా మీరు ఎన్ని తిట్లు పెడుతున్నారు. ఇప్పటికే ఉన్న పరిస్థితుల్లో క్రైస్తవ్యం ప్రతి విషయంలో విమర్శించి, ప్రతి విషయంలో పాయింట్అవుట్ చేసి, ప్రతి సందర్భంలోనూ దాన్ని సోషల్ మీడియాలో పెట్టి హైలైట్ చేస్తుంటే జ్ఞానంతో నడుచుకోవాలన్న మనసు రావట్లేదా? మొన్న ఒక పాస్టర్ ఉన్నాడు, ఆయన విజయవాడలో ఉంటాడు పాస్టర్. ఆయన అక్కడికి వెళ్తే ఇటు పక్కన ఒక 60 డజన్ మంది ఆడవాళ్ళు ఉన్నారు, ఇటు పక్కన ఒక 60 డజన్ మంది ఆడవాళ్ళు ఉన్నారు. ఆ ప్లేట్లో పూలు పట్టుకుని ఇటు రాజుగారు వస్తే అతన్నట్టు నడుచుకుంటూ వెళ్తున్నారు. దేని దిక్కుమలుతాను? వాళ్ళకేమో రాళ్ళు వేశారు, వాళ్ళకేమో పూలు వేస్తున్నారు. అపోస్తులకు రాళ్ళు పెట్టి కొట్టేసేవాళ్ళు, వాళ్ళని పూలు వేస్తున్నారు. ఏమండి, జీవితాలని సర్వస్వం అర్పించి దేవుని కోసం రోషంగా బతికేవాడు, వాడు అలిగిపోతూ వాడు అట్లాగా ఉన్నాడు. ఇలాంటి వాళ్ళని మాత్రం మరి ఎందుకు ఇలా తయారవుతుంది క్రైస్తవం నాకు అర్థం కావట్లేదు. వీటన్నిటికీ దేవుడు చూడకుండా ఉంటాడనుకుంటున్నారా? ఏమండి, దేవుడు అన్నీ చూస్తాడు, జాగ్రత్త. ఎంత ఎంత ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళల్లో ఒక్కరు కూడా బైబిల్ చదవరా? చదివితే తెలిసింది. నాకు అనిపించింది అక్కడ ఏదో చెప్పాక వనభోజనాలు ఇంత లాటు కూర్చున్నారు అక్కడ. ఏమండి, మనకు మందిరాల్లో ప్రేమ విందులు ఉంటాయి, నీ బంధువుల ఇంటికి వెళ్ళు, ఫంక్షన్లకి వెళ్ళు, తిరుగు, తప్పలేదు. బట్ అది మనది కాదు. అంతమంది కూర్చున్నారు, వాళ్ళు పాస్టర్ చెప్పట్లేదా? వాళ్ళకు బుర్ర పని చేయట్లేదా? సరే, వాడెవడో వచ్చి ఒక ఆడదొచ్చి షూ తెస్తుంది, ఒక ఆడదొచ్చి సాక్స్ తెద్ది, ఒక ఆడదొచ్చి కాళ్ళు కడిగిద్ది. వీడికి బుర్ర పని చేయట్లేదా? వాళ్ళకి బుర్ర పని చేయట్లేదా? ఏం జరుగుతుంది క్రైస్తవ్యంలో? ఏం చూపించాలి లోకానికి? ఏం చూపిస్తున్నాం మనం? ఒక పక్కన ఎదిగేవాడు ఎదుగుతున్నాడు, వాడు ఎవడో పట్టించుకోవట్లే, ఎదిగేవాడు ఎదుగుతున్నాడు. ఇంకొక పక్కేమో పాడు చేసేవాడు దేవుని నామాన్ని కావమని తీసుకొస్తూనే ఉంటున్నాడు. నువ్వు ఎటువైపు ఉన్నావు? నువ్వే బాపతలో ఉన్నావు? ఏమండి, చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది. ఇక్కడ చాలా లోతుగా చెప్తాను చూడండి. వాస్తవానికి అసలు దేవునికి మహిమ తేవాల్సిన, ఎదుగుతూ ఉండాల్సిన స్థితి హోప్ని ఫినెహాస్దేనా? కానీ అక్కడ పెనిన్నా కూడా తన పిల్లలు పెట్టే అవకాశం వచ్చింది. కానీ అహంకారంతో ఉన్న ఆ తల్లి ఈ అవకాశాన్ని కోల్పోయింది. హన్న ఉన్న ఒక్క భాగ్యాన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టింది. దీన్ని ఎంతమంది కోల్పోతున్నారు చెప్పనా? హోప్ని ఫినెహాస్ కోల్పోయారంటే పెనిన్నా పిల్లల్లో ఒకరిని పెట్టినా వాడికి ఇప్పుడు ఎదిగే భాగ్యము, తర్వాత స్థిరపడే భాగ్యం దక్కేది. వాడు కోల్పోయాడు, హోప్ని ఫినెహాస్ కోల్పోయారు. ఆ పెనిన్నా పిల్లల్లో ఒకడు కోల్పోయాడు. ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చింది? సమూయేలు దగ్గరకు వచ్చింది ఈ భాగ్యం. హల్లెలూయా. నేను అంటున్నాను, దేవుడిని ఎంచుకున్న ఎంపిక ఎంత గొప్పదో. నువ్వు బైబిల్ అంతా చూసుకో, ఒక వ్యక్తి పేరు మీద ఎన్ని పుస్తకాలు ఉంటాయి? సమూయేలు పేరు మీద 2 పుస్తకాలు ఉంటాయి.
ఇంకేదన్నా పేరు చెప్పు. ఏమండి, కొత్త నిబంధనలో పత్రికలు ఉంటాయి. తను రాసిన పత్రికని యోహాను పత్రిక అని పత్రికలు పెట్టాడు. బట్ చరిత్ర గ్రంథాల్లో, పెద్ద గ్రంథాల్లో ఒక వ్యక్తి పేరు మీద 2 పుస్తకాలు సమూయేలు పేరు మీదే ఉంటాయి. ఎందుకు అంత గొప్పవాడయ్యాడు? ఏమండి, సమూయేలు ఎందుకు గొప్పవాడయ్యాడు అని అంటే, ఆ ప్లేస్లో దైవ చిత్తంగా ఏది చేయాలో అది చెయ్యని వారి మధ్య చేసేవాడిగా ఉన్నాడు. చాలా మంది చెప్తారు, మా ఇంట్లో ఎవడు భక్తి చేయడు, మా ఇంట్లో ఎవరు సపోర్ట్ చేయరు, మా ఇంట్లో వాతావరణం బట్టి నేను ఆత్మీయంగా లేనని చెప్తారు. ఇక్కడ వాతావరణం బాగుందా? ఎవరి వాతావరణం? సమూయేలు కళ్ళ ముందు. ఏమంటే ఇప్పుడు మనం ముసలాళ్ళని ఫాలో అవుతామా, కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు ఫాలో అవుతామా? ఈ వ్యక్తి ముసలాన్ని ఫాలో అవుతున్నాడు. ఎందుకు? తన ముందు పెద్దలు అన్నలు ఉన్నారుగా, ఓపెనీ ఫినెహాస్ కొంచెం 30 ఏళ్ళు వేసుకున్న వాళ్ళ అన్నలే కదా, వీళ్ళని ఫాలో అవ్వచ్చు కదా. తల్లి చెప్పింది, యాజకుడు చెప్పిందే చెయ్యి, వాళ్ళ జోలు తీయద్దు, నువ్వు ఏలీ చేతి కిందే ఉండమని తల్లి నేర్పించి పంపించింది. హల్లెలూయా. మనము ఎక్కడ చూసినా ఏలి ఎదుట పరిచర్య, ఓపెనీ ఫినెహాస్ ముందు కాదు, ఏలి ఎదుట పరిచర్య అని చెప్పని నోట్ చేపిస్తారు. ఆమె హల్లెలూయా. వినండి, నా పిల్లల్ని కంట్రోల్ చేయండి కాస్త. మేము మొన్న ఈ స్లైడ్స్ వేసి వాక్యం చెప్పడం కోసం కోర్సు మొత్తం నేర్చుకుందామని చెప్పని మొత్తం కోర్సు కోసం వెళ్తే అక్కడ సారు క్రిస్టియన్ ఉన్నాడు అనమాట. ఆయన పేరు చంద్రయ్య గారు, సార్ ఉన్నాడు అక్కడ. ఆ పిల్లల్ని వదిలేంట్రా బాబు ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే, మేము ఓపెన్గా చెప్పాం, మాకు జాబ్స్ కాదండి, మేము పాస్టర్లో ఇలాగ సేవలో ఇలాగ ప్రజెంటేషన్ చేసుకుంటానికి మేము దీనికోసం వచ్చామంటే, ఆ ఒక్క సబ్జెక్ట్ నేర్పించలేదండి, మీరు అన్నీ నేర్చుకోవాలి, దానిలో పాటు అది కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది అని చెప్పినప్పుడు జాయిన్ అయ్యాం. ఆయన క్రిస్టియన్, ఆయన బిలీవర్, ఆయన రక్షణ ముందు వాళ్ళ ఫ్యామిలీలో ఆశ్చర్యంగా ఆయన రక్షణ పొందుకున్నాడు బాగా. అయితే జాగ్రత్త, చాలామంది అక్కడ జాయిన్ అయిన వాళ్ళల్లో స్టూడెంట్స్లో చాలామంది 70 to 80% గర్ల్స్లో బాయ్స్లో క్రిస్టియన్సే ఉన్నారు, చాలామంది ఉన్నారు. బట్ వాళ్ళు అంత పర్ఫెక్ట్గా ఉండరు. ఈయన క్లాస్ చెప్పాలి కదా, 2 months క్లాస్కి ఈ కోపం ఎక్కువ, బాగా బేస్ ఎక్కువ, కోపం ఎక్కువ. ఆయన ఊత పదంగా జెంట్స్ని వేస్ట్ ఫెలో అని అడుగుతున్నాడు. నేను ఆయన పాస్టర్ అని చెప్పని నాతో పాటు వచ్చిన ఇంకొక పాస్టర్ గారు ఇద్దరు వెళ్ళాం. మమ్మల్ని మాత్రం గారు అని పెట్టి చివరిలో గారు అని యాడ్ చేస్తున్నాడు. వాళ్ళనేమో అరే లేకపోతే ప్రేయర్ పెట్టి పిలిచి తర్వాత చివరిలో వేస్ట్ ఫెలో వస్తున్నాడు. ఒకరోజు క్లాస్ అయిపోయినాక ఆయనతో పర్సనల్గా మాట్లాడుతూ కూర్చున్నప్పుడు, ఆయన చిన్నోడు నాకన్నా, ఆయన 24 ఉండి, చంద్రయ్య గారు మీకు మాట చెప్పాలండి, మరి అర్థం చేసుకోండి, మనం దేవుని బిడ్డలో ఎక్కడున్నా ఏ పనిలో ఉన్నా దైవిక నడిమని కోల్పోకూడదు. బైబిల్ చెప్తుంది వ్యర్థుడా అనే మాట వాడొద్దు. ఏంటంట? వ్యర్థుడా అనే మాట వాడొద్దు, అది తప్పు అని చెప్పని. వేస్ట్ ఫీల్ ఎవడున్నాడండి భూమి మీద? వేస్ట్ ఫీల్ ఎవడుండడు. నువ్వేమన్నా అంటున్నా ఎవరన్నా భూమి మీద వేస్ట్ ఫీల్ ఎందుకంటానంటే, ఏమంటే ఈరోజు నా చెత్త నుంచి సంపద అని చెప్పని మొదలెట్టారు. చెత్త కూడా వృధాగా పోనివట్లా. దేవుడు ఒకరిని గర్భంలో తయారు చేసి భూమి మీద పెట్టినప్పుడు వాడు ఎందుకు వేస్ట్ అవుతాడు? ఎవడు వేస్ట్ అవడం. వాడి దినం రావాలి, దినం అంటే వేరేది కాదు, వారి నిర్ణయించిన రోజు రావాలి. ఆ రోజున దేవుడు వాడిని ఎలాగో ఉపయోగకరంగా వాడుకుంటాడండి. వేస్ట్ ఫెలను నేను కూర్చోబెట్టి ఎంత చెప్పింది ఆయన, ఒక్క చెట్లకు ఆకులు ఉంటాయి చూడు, బారుగా, ఆ ఆకులను కూడా వదిలిపెట్టట్లేదు, చెత్తను కూడా వదిలిపెట్టలేదు. ఆటితో ప్లేట్లు చేసి, టిఫిన్ ప్లేట్స్ అవి చేసి, చెత్తను కూడా ఈరోజు వదిలిపెట్టట్లేదు. సృష్టిలో ఉన్న చెత్తనే. ఏ మనిషి వ్యర్థుడు కాదండి మీరు అలా మాట్లాడమన్నారంటే, ఆయన సన్నైపోయి, ప్రోగ్మర్ గారు మీరు నాకు చెప్పాలి కండి, ఫస్ట్ నుంచి లాస్ట్కి వచ్చేసి ఇంకా 2 వారాలు ఉంటుంది, నాకు చెప్పాలి కండి, అది ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయిందండి, వీళ్ళని కంట్రోల్ చేయడానికి ఇంకా మీరు ఉన్నారని చెప్పి చాలా కంట్రోల్గా ఉంటా అంటున్నాడు. మా అక్కడికి ఏంట్రా బాబు ఇంత వైలెంట్, చాలా వైలెంట్ అనిపించింది. బట్ మంచి వ్యక్తి, ఆత్మీయుడు. మేము లేట్గా వెళ్తే అక్కడ పర్మిషన్ ఎవరు, మేము మెసేజ్ పెట్టి, సార్ నైట్ ప్రేయర్కి వెళ్ళొచ్చి 2 అయిపోయిందండి, కొంచెం లేట్గా వస్తామంటే, మేము ముందు మెసేజ్ పెట్టేసేవాళ్ళం కాబట్టి మమ్మల్ని ఆపేవాడు కాదు. మేము లోపలికి వెళ్ళిపోయాం, ఇంకేమన్నా ఆపినా మమ్మల్ని ఆపేవాడు కాదు. వాళ్ళు నాకు చెప్పారు ముందే అని చెప్పని మేము మెసేజ్ పెట్టేసేవాళ్ళం, సరిపోయి మంచిగా ఉంది. బట్ తెలియక, వాక్యం కొంత తెలియక, ధ్యానించక, ఉద్రేకాలు ఆపుకోలేక, ఏమంటే ఇప్పుడు ఆయనకు ఒకవేళ అదే ఉన్న వాళ్ళకి దేవుని వాక్యం చెప్పే అవకాశం వచ్చింది, మళ్ళీ అదే చెప్తే వింటారా? భయం పెట్టాలి, బట్ అదే సందర్భంలో ప్రేమ చూపించాలి కదా. బట్ మన సార్ దగ్గర అది ఉండేది కదమ్మా, కూర్చోబెట్టి సార్ ఇలా ఉండకూడదు, మీరు ఒకటి మార్చుకోండి, ఇంకో 2-3 ఉన్నాయి తర్వాత చెప్తానంటే, కదండి చెప్పేయండి నేను మార్చుకుంటాను.
నేను చెప్తాను, మీరు ఒక్కొక్కటి మార్చుకోండి అని అంటే, మీరు నిర్మోహమాటం లేకుండా నాకు చెప్పండి సార్, ఇది అంతా కాదు, దేవుడు ముందు మనకి ముఖ్యం, దేవుని దగ్గరనేమో ఇది అవ్వాలి అని చెప్పి ఆయన లోబడ్డాడు. ఈ రోజున నేను అంటున్నాను, 2 నెలలు కూడా చూడకుండానే ఒక వ్యక్తిలో ఉన్న లోపాలు తెలిసినప్పుడు, సంవత్సరాలుగా సాగుతున్న విశ్వాసంలో ఉన్న లోపాలు సేవకుడికి తెలియదా? దేవుడు చూపించడా? మరి అయ్యే వాక్యాల్లో పెట్టి చెప్తున్నప్పుడు నువ్వు మార్చుకుని ఎదగాల, లేకపోతే ఇది ఎప్పుడు చెప్పేసోదే అన్నట్లుగా నీ హృదయాన్ని కఠినపరుచుకుని మొద్దుపరుచుకుంటావా? అమ్మా, ఎదగాలి అనేది బుక్స్లోనే ఉంటుంది, వాళ్ళలో ఎదిగి చూపించావనేది ఏదైనా ఉండాలి కదా. ఇక్కడ ఈ హోప్ని ఫినిహాస్ అనే వాళ్ళ కోసం 3 పర్యాయాలు దేవుడు మాట్లాడాడు. ఈ హోప్ని ఫినిహాస్ అనే వాళ్ళ కోసం 3 పర్యాయాలు దేవుడు మాట్లాడాడు. ఒకసారి వాళ్ళ నాన్నగారి పిలిచి మాట్లాడతాడు, ఊరి నాయన, మనిషికి గొడవ వస్తే వాళ్ళ పక్షంగా ఇంకో మనిషి నిలబడి దేవునికి నైవేద్యం చేసి వాళ్ళు శాంతపరచవచ్చు. దేవునికే ద్రోహం చేస్తే ఇక నిన్ను అడ్డుపడేవాడు ఎవడు ఉంటాడు? దేవునికి ద్రోహం చేసినప్పుడు తప్పు చేస్తున్నారు అని తండ్రి ఒకసారి మాట్లాడాడు. వినలా. వినండి, ఒక దైవజనుడు వచ్చాడు ఎక్కడి నుంచో. ఆ దైవజనుడు చెప్పాడు, నన్ను గణపరిచేవాడినే గణపరుస్తా, నన్ను తృణీకరించేవాడిని తృణీకరిస్తా అని దేవుడు చెప్తున్నాడు. అహరోను సంతానం అందరిలో నిన్ను ప్రత్యేక పరిచయం నిలబెట్టుకుంది, చిన్న విషయం నీ కొడుకులు కొవ్వు బట్టేలాగా చేస్తున్నావు అని చెప్పి చాలా దేవుడు మాట్లాడింది కఠినంగా ఉంటుంది. ఈ రోజు సేవకులు చెప్పలేకపోతున్నారు కానీ కఠినంగా దేవుని మాట ఇప్పుడు చాలా గట్టిగా ఉంటుంది అనమాట. తీసుకోలేరు, మండిపోద్ది, గుండెల్లో నరికేసినట్టు ఉంటుంది అనమాట, ఏదో అలాగ ఉంటుంది. ఇప్పుడు చెప్పాడు అనమాట, నీ కొవ్వు పెట్టేస్తున్నావు, నీ కొడుకుల్ని మేపుకుంటున్నావు, దేవుడి నైవేద్యాలు పాడు చేస్తున్నావు, ఇదే పద్ధతి అని చెప్పి ఏలీకి వచ్చి అతను చెప్తాడు, నన్ను గణపరిస్తే తృణీకరిస్తానని చెప్తాడు. తర్వాత విశేషం అని చెప్పనా, వీళ్ళందరూ 98 ఏళ్ళ ముసలాయన అక్కడ 40 నుంచి 30-40 మధ్యలో ఉన్న పెద్దోళ్ళు ఇక్కడ 10 ఏళ్ళు కూడా లేని కుర్రోడితో మళ్ళీ దేవుడు మాట్లాడాడు. ఎవరితో మాట్లాడతాడు? ఎదుగుతున్నోడితో మాట్లాడతాడు. ఏమని మాట్లాడాడు? ఇప్పుడు చూడండి, చాలా మంది అంటారు దేవుడు నాకే చెప్పని చేస్తా, నీకు ఎక్కడి నుంచి చెప్పాలి? నాన్నగారు చెప్పింది దేవుడు చెప్పింది కదా, దైవజనుడు చెప్పింది దేవుడు చెప్పింది కదా. బచ్చేగాడు సమయాలు ఇప్పుడు వాళ్ళకి బచ్చేగాడు. ఇప్పుడు నాకు వీడేదని చెప్తే నేను అంటానా? వాడు అట్లాగే వాళ్ళకి వాడు చెప్తున్నాడు. ఇప్పుడు కొంతమంది ఇలా మాట్లాడతారు, నాకే దేవుడు చెప్పండి. దేవుడు నీతో మాట్లాడి నీకు బయలుపరిచే అంత స్థితిలో ఎదిగి వర్ధిల్లు నువ్వు ఉండాలి కదా. లేదు నీకు ఎవరి ద్వారా చెప్పారు అనుకో, అది నువ్వు వినాలి కదా. ఎందుకంటే నీకు ఇచ్చిన భాగ్యము ఉత్తది కాదు, చిన్నది కాదు. ఆ రోజున వాళ్ళ యాజకులే, ఈ రోజున మనము రాజులైన యాజక సమూహముగా ఉన్నాం. నేను అంటున్నాను, నీ ద్వారా దేవుడి చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము ఎంత గొప్పదో తెలియదు. ఏమండి, ఇప్పుడు ఇంతమంది ఇక్కడ కూడుకున్నామా, వాస్తవానికి మాకు ఈ ఆంటీ ఫస్ట్ పరిచయం, భవానీ ఆంటీ. నాకు కూడా కాదు, లక్ష్మి ఆంటీకి ఒకసారి పరిచయం, ఒక్క మనిషి ఏదో ఒక పరిస్థితుల్లో ఒకసారి పరిచయం. ఇప్పుడు ఆ ఒక్క మనిషి ద్వారా, అక్కడున్న పరిస్థితుల ద్వారా ఈరోజు ఎంతమందిని ఒక కుటుంబంగా దేవుడు ఏర్పరిచాడు. ఏమండి, నేను అన్నాను, నీ క్రియలు సరిగా లేకపోతే, నీ ద్వారా రక్షించబడవలసిన ఆ ఒక్క వ్యక్తి పాడైపోతే, ఆ ఒక్క వ్యక్తి అనకమాల ఎంతమంది దేవుడికి కావాలో నీకు తెలియదు. ఆ ఒక్క వ్యక్తి అనకమాల ఎంతమంది దేవుడు నడిపించగలడో. చాలా మంది ఆడిపోతే పోని, ఎప్పుడు వాడిపోతే పోని, వాడు పాపాన్ని విడిచిపెట్టలేకపోతే పోని వచ్చు, కానీ వాడు మన ప్రవర్తన వలన పోతుంటే అది మన కీడు కాదా? వాడు పోతే పోనిండండి, ఎవరిని పోనిస్తావు? దేవుడు యేసు ప్రభువు తాపత్రను చూడలా, శానదయాలో పట్టినోడి కోసం రాత్రంతా ప్రయాణం చేసి వెళ్ళి ఒక్క ఆత్మ కోసం, ఆ శానదయాలు పట్టేవాడి కోసం ఆయన ఒక ఆత్మ కోసం అంత ప్రయాసపడ్డాడు. నీ దగ్గర నుంచి ఒక ఫలము కోరుకుంటున్నాడు, నీ దగ్గర నుంచి ఒక ఆత్మీయత కోరుకుంటున్నాడు, నీ దగ్గర నుంచి ఒక సమకూర్పు, ఒక ఆత్మ సమకూరుస్తావని కోరుకుంటున్నాడు. నువ్వేమో ఏమండి, గత కాలంలో ఎన్నో చేసావు నాయన, ఇప్పుడు ఇంకేమిస్తావు? ఇప్పుడే ఆయన నీకేం తక్కువ ఇచ్చాడు? ఎన్నిసార్లు చెప్పినా అదే మాట, నీకేం తక్కువ ఇచ్చాడు? నువ్వేమిస్తున్నావు? నువ్వు నీ ప్రవర్తన ద్వారా, నీ ఫలము ద్వారా దేవుణ్ణి దగ్గరకు ఆకర్షించబడేలాగా ఎవరు నడిపించగలుగుతున్నావు? నేను చెప్తున్నా కదా, ఒక వ్యక్తిని నువ్వు పట్టుకుంటే ఆ ఒక్క వ్యక్తి అనక మళ్ళా ఎంతమందిని దేవుడు నిలబెట్టుకోవాలో నిలబెట్టుకుంటాడు. హల్లెలూయా. 2019లో జనవరి 19న ఫస్ట్ టైం నేను క్వార్టర్స్లో అడుగు పెట్టాను. అది ఈవిడ వల్ల, భవానీ ఆంటీ వల్ల.
ఈరోజు 7 ఏళ్ళు తిరిగి చూస్తే ఎంతో మంది వచ్చారు, ఎంతోమంది పోయారు. కొంతమంది నిలిచారు, కొంతమంది మారారు, కొంతమంది ఎదుగుతున్నారు. ఎదిగే వాళ్ళ సమస్య కాదు, నువ్వు ఎదిగే లెక్కలో ఉన్నావా? ఇంత భాగ్యం దేవుడికి ఇచ్చాడే, ఇంత భాగ్యాన్ని చేతులారా పాడు చేసుకుంటున్నావా? చూడండి, హోప్ని ఫినెహాసులకి 1, 2, 3 సార్లు అవకాశం మాట్లాడ్డా, ఎన్ని చేసినా వాళ్ళు మారలేదండి. వాళ్ళు మారనప్పుడు ఆ తర్వాత 4వ అధ్యాయంలో యుద్ధం జరిగినప్పుడు మీకు మొన్న కూడా చూపించాను. హోప్ని ఫినెహాసులు ఇద్దరు ఒక్క రోజునే చనిపోయారు. కానీ ఆశ్చర్యం ఏంటో చెప్పనా? 3:19 చదవండి. సమూయేలు ఏమైపోయాడు ఇప్పుడు? అసలు ఆ ప్లేస్ వాళ్ళది కదా. ఎవరిది? ఆ ప్లేస్ వాళ్ళది కదా. నీ బలహీనపు భక్తి జీవితమే నీ దీవెనలు, నీ స్వాస్థ్యం వేరే వాడు అనుభవించేలాగా చేస్తుంది. జాగ్రత్త. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు నీకు ఈ స్టోరీ ఇక్కడ లైన్ అర్థమైందా? అసలు హోప్ని ఫినెహాస్ భాగ్యం. పెనిన్నా తన పిల్లలకు కూడా అక్కడ పెట్టే అవకాశం ఉంది. బట్ ఆవిడ నాకేంటని అహంకరించింది తప్ప, అహంకారం పొందుకుంది తప్ప, నా బిడ్డను ఒకటి పెడితే పోద్దు కదా ఇక్కడ నేను మనసు ఆవిడికి పుట్ల. హన్నాకు మాత్రం నాకు బిడ్డల్ని ఎత్తింది, నీ లోటు తీరుస్తానని చెప్పి ఇచ్చిన కుమారుడు అటు ఇచ్చేసింది. ఆవిడ మళ్ళా దీవెన పొందుకుంది, ఇక్కడ ఒక ప్రవక్తను తయారు చేసింది. ఇక్కడ వరకు ఇలా ఉంది. ఇదే స్టోరీ ఇదే సమూయేలు గ్రంథంలో మరొక వ్యక్తి జీవితంలో మరొక రీతి కనపడింది. నేను చూపిస్తాను రండి. అది చూపించి నేను ముగించేస్తాను. 1వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 8వ వచనం నుంచి కొన్ని మాటలు చదవండి. ఏం చేస్తాడంట? అర్పించాడు. 13వ వచనం చూడండి. నీ రాజ్యము ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరుచుటకు అయితే నీ రాజ్యము ఎందుకని యెహోవా ఇంకొకటి కనుక్కున్నాను. మీరు నాకు ఈ అధ్యాయం మొత్తంలో ఒక సీక్వెన్స్ కనపడతా ఉంటుంది. ఎవడి స్వాస్థ్యం వాడు అనుభవించలేకపోయాడు. ఏంటో చెప్పనా? ఇప్పుడు చూడండి, హోప్ని ఫినెహాస్ చెడ్డవాళ్ళనే కదా సమూయేలుని తీసుకొచ్చి పెట్టాడు. విచిత్రం ఏంటంటే సమూయేలుకి 2 కుమారులు. అయ్యామా వినాలి, సమూయేలుకి 2 కుమారులు. మరి ఇప్పుడు సమూయేలు తర్వాత ఎవరు న్యాయాధిపతులుగా పనిచేయాలి? వాళ్ళకి ఆ స్వాస్థ్యం ఎందుకు రాలేదు తెలుసా? తండ్రికి ఉన్న ఆత్మీయత వాళ్ళకి లేదు. వాళ్ళ న్యాయాధిపతిని చేశాడు. సమూయేలు ఏ రోజు ఎక్కడ రూపే కకృతి పడినవాడు కాదు, కానీ వాళ్ళిద్దరూ మాత్రం డబ్బు పుచ్చుకుని లంచం పుచ్చుకుని న్యాయాన్ని తిప్పివేసేవాళ్ళంట. ఇది చూడండి, హోప్ని ఫినెహాస్ న్యాయాధిపతులుగా ఉండాలి, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు న్యాయాధిపతులుగా ఉండాలి. వాళ్ళ భక్తిహీనతకి అక్కడ అవకాశం ఉన్నా పిన్నన్నా పెట్టలేకపోయింది. హన్నా ఒకటి పెట్టేసింది, వాడు గొప్పడే అయిపోయాడు. మరి వాడి పిల్లలు ఉన్నారు, ఇప్పుడు సమూయేలు పిల్లలు 2 ఉన్నారు. వాళ్ళు కదా అవ్వాలి, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు కదా న్యాయాధిపతులు అవ్వాలి. ఇశ్రాయేలుకి రాజు లేడు ఇశ్రాయేలుకి అప్పటి వరకు. బట్ ఎప్పుడైతే వీళ్ళు న్యాయాన్ని తిప్పివేస్తున్నారో ప్రజలు వచ్చి అడుగుతారయ్యా, నీ పిల్లలు ఎందరు కాదు, అందరు సర్వలోకానికి రాజులు ఉన్నారు, మాకు రాజు లేరు, మాకు కూడా రాజుని పెట్టేయండి అని చెప్పాను. ఈ సౌలు ఎక్కడి నుంచి వచ్చాడయ్యా అని అంటే, వాళ్ళు కోల్పోతే న్యాయాధిపతులుగా సవ్యంగా ఉండే భాగ్యాన్ని ఈ సౌలుకి దక్కింది. ఇప్పుడు ఈ సౌలుకి సమూయేలు ఏం చెప్పాడంటే, నాన్న గిల్గాల్లో నువ్వు వెయిట్ చేయి, 7 రోజుకల్లా నేను వచ్చేస్తాను, నేను వచ్చి బలిర్పణ చేసిన తర్వాత నువ్వు వేయించేలా ఆ పని చేద్దు కానీ అని చెప్తున్నానంటే, 7వ రోజు దాకా చూశాడు, సమూయేలు ఇంకా రాలేదు. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? సమూయేలు అర్పించాల్సిన దహన బలిని సేవకుడు చేయాల్సిన పని చేసేసాడు. ఇప్పుడు సమూయేలు వచ్చి ఏం చెప్తున్నాడు? రేపిచ్చోడా, దేవుడు నిన్ను ఎలా ఎన్నుకున్నాడనంటే నిన్ను నీ బిడ్డల్ని తరతరాల్ని కూడా ఈ సింహాసనం మీద కూర్చొని పెట్టాలనుకున్నాడు. నువ్వు చేసిన పనికి నీకు ఈ భాగ్యం కోల్పోయాను. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందండి ఇది? మీకు అసలు అయినా అర్థం ఎప్పుడైనా చదివినప్పుడు మీరు లింక్ పట్టుకున్నారా? ఏ మూలకి వెళ్ళింది? ఎవరి నుంచో సౌలుకు వచ్చింది. వాడు ఏం చేశాడు?
ఆ భాగ్యానికి వెళ్ళిపోయాడు. చెప్పేశాడు, దేవుడు ఒక ప్రణాళిక నీ పట్ల కలిగి ఉన్నాడు, సదాకాలం నీ సింహాసనం రాజ్యమే స్థాపిద్దాం అనుకున్నాడు. నువ్వు ఒక అవివేక పని, మూర్ఖ పని చేసావు. దేవుడు తన నిర్ణయాన్ని మార్చేసుకున్నాడు. నిజంగా నేను పిలిచిన పిలుపు గొప్పదే, కానీ నీ ఇష్టాలు, నీ స్వచ్ఛత్తాలు ఈ రోజున ఆ పిలుపులో ఉన్న ఆ ఆశీర్వాదాన్ని, అభిషేకాన్ని ఆనందించకుండా లేదా దాన్ని అనుభవించకుండా నీ స్వచ్ఛత్తాలు, నీ అవివేకాలు, నీ అజ్ఞానాలే అడ్డుపడుతున్నాయేమో. ఇప్పుడు కన్నా కళ్ళు తెరిస్తే మంచిది. మార్చుకోవాలని మీరు ఒక మాట చెప్పారు, దేవుడు డెసిషన్ అయిపోయినాక మనం మార్చుకున్న ఉపయోగం ఏంటండి? అక్కడ యెహోవా వారిని చంపదలిచాడంట. ఆల్రెడీ డెసిషన్ అయిపోయినాక వాళ్ళు మార్చుకోలే కనీసం. వాళ్ళు నువ్వు మార్చుకుంటానంటున్నావు. ఎప్పటి నుంచి అనుకుంటున్నావు? అప్పటి నుంచే అనుకుంటున్నావు. దేవునిలో నిలబడిన ఆనాటి నుంచి ఇంకా మెరుగైన భక్తి చేయాలి. కానీ ఆ ఒక లోపమే సంవత్సరాలుగా నేను వెంబడిస్తుంది. దేవుడు చూస్తున్నాడు. బట్ ఎంతకాలం చూడమంటావు? నీకున్న స్వాస్థ్యం, నీకున్న భాగ్యం, నీ మీద ఉన్న ఆ ప్రణాళిక, నీ మీద ఉన్న అభిషేకం, నీకున్న ఆశీర్వాదం నీకు ఉంచి నేను గొప్ప చేయాలంటే నువ్వు సవ్యంగా ఆయన కనపడాలి కదా. సమయలు కుమారులకు పోయింది, సౌలుకు దక్కింది భాగ్యం. మళ్ళీ సౌలు కుమారులకు పోయింది భాగ్యం. మళ్ళీ ఇంకొకటి వచ్చాడు, దావీదు వచ్చాడు. దేవుని కృప దావీదు నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. ఈ మొత్తం సమయలు గ్రంథంలో ఏలీ తర్వాత మళ్ళీ దావీదు దాన్ని అలా నిలబెట్టుకున్నాడు. దావీదు బిడ్డలకి ఈ రోజు వరకు దావీదు బిడ్డలకి ఆ స్వాస్థ్యం అట్లా కొనసాగింది. ఏం జరిగింది? ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరు? దేవుడు ఇచ్చింది ఎంతో గొప్ప భాగ్యమా. నేను పొద్దున చదువుతున్నప్పుడు గాడిదలు ఎత్తుక్కుంటూ వచ్చిన రాజుని చేశాడండి దేవుడు. గార్ధబం గాడిదలు ఎత్తుక్కుంటూ వచ్చాడు. ఆ గాడిదలు వాళ్ళకి అపవిత్రమైన జంతువులు, వాళ్ళు తినకూడదు. బట్ ఆ బరువుల కోసం వాళ్ళ పనుల్లో ఉపయోగించుకుంటారు అన్నమాట. కొన్ని పోతే వాళ్ళు ఆన పంపించాడు, ఎత్తకరా ఎక్కడికి వెళ్ళిపోయినాయి అని చెప్పని. గాడిదలు ఎత్తుక్కుంటా కూర్చున్నోడిని సింహాసనం మీద కూర్చొని పెట్టాడు. దావీదు చెప్తాడు, దావీదుకు తెలుసు గొర్రెలు కాసుకునే నేను సింహాసనం మీద కూర్చుంది. దావీదుకి అది ఎప్పుడు ఇక్కడ ఉంది, కానీ సౌలుకి లేకుండా పోయింది. నేను ఎక్కడికి వచ్చానని చెప్పాను. ఈ రోజున ఎటువంటి అపరాధాల చేత, పాపాల చేత చెక్కబడిన, చంపబడిన లేదా చనిపోయిన స్థితి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులో ఆయన గుణాత్సను ప్రచురం చేసి ఎంతో గొప్ప భాగ్యం అనుకుంటే, దీన్ని నువ్వేమనుకుంటున్నావు? దేవుని సన్నిధిలో ఉండడం, మందిరంలో ఉండడం, దేవుని వెంబడించడం నువ్వేమనుకుంటావు? ఇది భారం అనుకుంటున్నావా? దేవునికి భక్తి చేయడం భారం అనుకుంటున్నావా? దేవుని ఆజ్ఞలు పాటించడం, దేవుని ఆజ్ఞలు వెంబడించడం మూర్ఖత్వం అనుకుంటున్నావా? అవివేకం అనుకుంటున్నావా? కాదు. అలా నువ్వు భక్తి చేయలేకే నీ వెనకమాల ఉన్న ఆశీర్వాదాన్ని ఎంతగానో కోల్పోతున్నావు. దేవుణ్ణి సంతోషపరచలేక, దేవుణ్ణి సాటిస్ఫై చేయలేక, దేవుడు ఎందుకోసం నేను పిలుచుకున్నాడో ఆ ప్రకారం నువ్వు జీవించలేక, దేవునికి మహిమ తెలియక నీ మీద ఉన్న ప్రణాళిక, నీ మీద ఉన్న ఆశీర్వాదం అది మరొకరికి తరలిపోతుందేమో చూసుకో. రాత్రి నువ్వు సరిచేసుకో. ఎందుకంటే కృపాకాలమైన అవకాశాలు నిత్యము రావు. యూత్లో కొన్ని అవకాశాలు, కొన్ని సందర్భాల్లో వస్తాయి. వచ్చినప్పుడు దాన్ని నిలబెట్టి పట్టుకుని ఉపయోగించుకోవాలి. హల్లెలూయా. అక్కడ అవకాశం అందరికీ ఉంది, బట్ అందరూ కోల్పోతే తప్ప దావీదుకు రాలేదు. ఈరోజు నిజంగా ఈ స్థితిలో నిర్మించాడంటే ఈ భాగ్యం అందరికీ ఇవ్వదలిచిన వాళ్ళందరూ దాన్ని తృణీకరించు కాబట్టి మన దగ్గరకు వచ్చింది. హల్లెలూయా. ఎందరో తృణీకరించేస్తున్నారు, ఎందరో పక్కన పెట్టేస్తున్నారు. ఈరోజు దేవుని కోసం రాజుగా, యాజక సమూహంగా నిలబడే భాగ్యం నీకు దక్కిందంటే అయ్యా, ఇది చిన్న విషయం అయితే కాదు, ఇది చిన్న వ్యవహారం అయితే కాదు. మందిరంలో భక్తి కనపరచడమే కాదు, నీ జీవితంలో, నీ క్రియలలో నువ్వు దేవుణ్ణి మహిమ తెచ్చే బిడ్డగా ఉంటే ఆయన ఘనపరిస్తానంట, ఆయన వారిని ఘనపరుస్తాడంట. మందిరంలో కాదండి, చక్కటి స్వరపెట్టుకులతో మందిరంలో ఘనపరచడం కాదు, నీ క్రియలలో వింటున్న వాక్యము నీ క్రియలలో ప్రతి చోట కనపరిస్తే వాళ్ళు ఆశ్చర్యపడి అడగాలి, ఇదేంటి? వాళ్ళు ఆశ్చర్యపడి అడగాలి. మార్నింగ్ సామాన్యంగానే మార్నింగ్ టిఫిన్ చేయము, ఫాస్టింగ్లో ఉన్నాం. అప్పుడు ఇక్కడ కాసరపల్లి పాస్టర్గా మా క్లాస్లో సార్ గారికి క్యాంటీన్ నుంచి 2 బాక్సులు వచ్చినాయి. ఎవరో సార్ తెచ్చారు, మళ్ళీ ఆయా తెచ్చిందనమాట. మీరు ఎవరన్నా టిఫిన్ చేయలేదా అని చెప్పారు. ఎందుకు అడుగుతున్నాడు ఈ క్వశ్చన్ అని చెప్పాను. నాకు ఆ విషయం మాకు ముందు చెప్పలా. నేను తినలేదండి అని చెప్పాను అన్న. ప్రభుకుమార్ గారు మీరు తినలేదా? బాక్స్ తినండి అండి. తిననండి నేను తినను. ఎందుకు తిను? ఎందుకంటే ఈ 40 days ఫాస్టింగ్లో ఉన్నాం. మార్నింగ్ టిఫిన్ చేయండి, డైరెక్ట్గా సాయంత్రం ఒకేసారి టిఫిన్ చేస్తానండి 6ంటికి అని చెప్తున్నారంటే
ఆయన ఆశ్చర్యపోతున్నాడు. నేను అన్నాను, నీ క్రియలు మరొక వ్యక్తికి భక్తి నేర్పించే స్థాయిలో ఉన్నప్పుడే దేవుని యొక్క చిత్తములో స్వాస్థ్యములో వారసుడిగా పాత్రుడిగా నువ్వు మిగులుతావు అన్నమాట. నేను అడుగుతున్నాను, నిన్ను చూసి ఇంకొకరు భక్తి నేర్చుకునేటువంటి భక్తి స్థాయిలో ఉన్నావా? నీకే లోకం భక్తి నేర్పించేటువంటి బలహీనపు స్థితిలో ఉన్నావా? ఒకసారి పరిశీలన చేసుకో. ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. నీ భక్తి ఇతరుల్ని మోటివేట్ చేసేలాగా. ఏమండి, ఆ ప్రవక్తగా స్థిరపడిపోయాడంట, తన కొడుకులు స్థిరపడలేకపోయారు. ఎవరు స్థిరపడిపోయారు చచ్చేదాకా? సమూయేలు స్థిరపడిపోయాడు, తర్వాత కొడుకులు ఇద్దరు స్థిరపడలేకపోయారు. సరే, ఈ భాగ్యం సౌలుకి వచ్చింది, వాడిని నిలబెట్టుకోలేకపోయాడు. నీకు ఇచ్చిన భాగ్యము, నీకు ఇచ్చిన ధన్యత, నీకు ఇచ్చిన పిలుపు నిలబెట్టుకున్నావా? నీ తర్వాత తరానికి కూడా దేవుడు దానిలో పాలిస్తాడు. నిలబెట్టుకోలేకపోయావా? నీ ప్లేస్లోనే మరొకరిని దేవుడు నిలబెట్టు. మనమైతే మనల్ని పిలిచిన పిలుపు ఎంతో గొప్పదో ఒకసారి పరీక్షించుకుని మన మిగతా జీవితంలోనైనా ఈ భూమి మీద ఆయన చిత్తం ఏమైతే ఉందో దాని కొరకే అజ్ఞానంగా కాక ఆయన ఆజ్ఞలను పాటించి ఇతరుల్ని ప్రేరేపించగలిగిన ప్రభావం కలిగిన జీవితాన్ని మనము జీవిద్దాం. అటు కృప అటు భాగ్యం దేవుడు మనకు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం తల్లో వంచం.